నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఒక మాట అన్నారండి, హ్మ్. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఉద్దేశించి. అదే. ఖచ్చితంగా నీ పతనం స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుంచి అని చెప్పేసి అన్నారు. హ్మ్. ఇది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అంటే దానికి సంబంధం లేదా? లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి ఇల్లీగల్‌గా కట్టినటువంటి ఒక షాపింగ్ కాంప్లెక్స్. అది కూడా ఏదంటే మురికాళ్ళ మీద కట్టేసాడు. కట్టేసిన ఏదో డిస్మాండిల్ చేస్తున్నారు. జనాలకి ఇది కాదు జనాలు కోరుకుంది. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి అక్రమంగా ఉన్న ఎదురుదిరిగి మీరు కూలగొడతారు. కానీ చేసిన అక్రమాలు స్వయంగా మీ పార్టీకి చెందినటువంటి నాదెళ్ల మనోహర్ గారు వెళ్ళి కొన్ని వేల మెట్రిక్ టన్నుల అక్రమ బియ్యాన్ని అక్కడ పట్టుకున్నప్పుడు ఇంతవరకు కేసు ఏది చర్య లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రెడ్ హ్యాండెడ్గా దొరికాడు దొంగ. అవును. తర్వాత అతను చేసిన అరాచకాలు బోల్డ్ మంది బయటకు వచ్చి చెప్తున్నప్పుడు అవన్నీ చేయకుండా ఒక అక్రమ కట్టడాన్ని మీరు కూలుస్తున్నారంటే దాన్ని స్వాగతించాల్సిందే. అది కూడా విజువల్స్లో చూసాం. అడ్డగోలుగా కట్టేశారు దాన్ని. 2 అంతస్తులు షాపులు వేసేసి. ఎన్ని షాపులు అంటే కింద ఒక 30 అంట, పైన ఒక 30 అంట. ఓకే. వీడు సొంత జాగీర్లు కదా. అలా జరిగింది. మళ్ళీ ఆ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కూడా ఇప్పుడు ఇంకా స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఓకే. ఈ ప్రభుత్వం రీసెంట్గా కట్టినటువంటి వ్యవహారమే అది ఎప్పుడో కట్టింది, కోలగొట్టడం కాదు. రైట్. ఇంకా పూర్తి అవ్వాల. సో ఇలాంటి సందర్భంలో ఏంటంటే అన్నిటి మీద చర్యలు తీసుకోవడానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి యంత్రాంగం చాలట్లేదా, లేకపోతే దీనికంటే ముఖ్యమైనటువంటి విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారా అనేటువంటివి మనం కొంచెం కూలంక్షంగా వెళ్తే కానీ అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే తీసుకున్నటువంటి మొట్టమొదటి బయట పెట్టినటువంటి స్కామే అది. అవును. గోడౌన్ మీద. అవును. మరి ఇవాళ వరకు మళ్ళీ దాని మీద నాదెళ్ల మనోహర్ గారి దగ్గర నుంచి స్టేట్మెంట్ లేదు, గవర్నమెంట్ వైపు నుంచి స్టేట్మెంట్ లేదు. పోనీ విచారణకు పిలిచారు అనేటువంటి విచారణకు సంబంధించింది లేదు. ఏదీ లేనప్పుడే జనానికి అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే ఇమ్మీడియట్గా అక్కడ సాక్ష్యాధారాలు దొరికిన తర్వాత ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఇది. అవును. అదే. పైగా కొన్ని సంవత్సరాలుగా కొన్ని వేల టన్నులు అయిందో, లక్షల టన్నులు అయిందో ఇక్కడ నుంచి అసలు ఆయన సొంతంగా ఒక షిప్పే కొనుక్కున్నారని కూడా వార్తలు ఉన్నాయి. ఎంతవరకు నిజమో తెలియదు. మరి నిజంగా అలసత్వం ఎందుకు సార్ అప్పుడు? మరి అదే కదా కారణం. ప్రజలందరికీ ఉన్నటువంటి డౌట్ అదే. దానికి కనీసం ఒక అధికారో, కలెక్టరో, లేకపోతే ఒక మంత్రో ఏమన్నా వివరణ ఇస్తాడేమో అని అనుకుంటే, ఇప్పుడు రోజా విషయం కూడా తీసుకోండి. ఆడుదాం ఆంధ్రాలో పెద్ద స్కామ్ జరిగిందన్నారు. అంతవరకే అయిపోయింది. మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆవిడ మళ్ళీ యథావిధిగా ఆవిడకి నోటికి పని చెప్పి వాడికి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఉంది. సో వాళ్ళకి భయం ఎక్కడ ఉంటుంది? మీరు వెంటనే చర్య తీసుకుంటే మళ్ళీ వాళ్ళు రోజా మాట్లాడేటువంటి అవకాశం లేదు కదా. అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎక్కడున్నారు అనేటువంటిది ఇంతవరకు మళ్ళీ ఎవరికి ఆయన కనపడింది లేదు, వినపడింది లేదు. అంత మాత్రాన ఆయన చేసినటువంటి దారుణాలు, దురాగతాలు అన్నీ సమసిపోయినట్టేనా? నేపాల్ బార్డర్లో లారీ పట్టుకున్నారు, ఏదో కొన్ని 100 కోట్లు అవుతుంది, ఇన్ని కోట్లు అన్ని కోట్లు అన్నారు. ఏమైంది అది? కాబట్టి చర్యలు అనేటువంటివి, రెడ్ డైరీ అనేటువంటిది ఏదైతే ఉందో, రెడ్ బుక్ పూర్తి స్థాయిలో అమలైనట్టుగా కనబడట్లేదండి. ఇప్పటి వరకు జరిగిన దాంట్లో జనానికి కొంచెం అనిపించింది ఆ 3 ఐపీఎస్ ఆఫీసర్లు. అది కూడా వీళ్ళు అనుకున్న రెడ్ బుక్లో నోట్ చేసుకున్న సంఘటన కాదు, అది ఎక్కడి నుంచో వచ్చింది ఆయాచితంగా. దాని మీద చర్యలు జరిగింది. రఘురామకృష్ణరాజు గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఇంతవరకు చర్య లేదు. తర్వాత ఇవన్నీ అంటున్నప్పుడు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు నేను 94 నన్ను చీఫ్ మినిస్టర్ని చూస్తారన్నారే కానీ జరుగుతున్న సంఘటనలు చూస్తే ఆ 94 సీఎం గారు కనపడట్లేదు. కాకపోతే ఏంటంటే అప్పుడు ఆయనకున్నటువంటి వయసు, అప్పుడు ఆయన ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళని, కొంచెం రీజనబుల్గా ఉన్న వాళ్ళని ఆయన ఎదుర్కొనేవాడు. ఓకే. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎన్ని మాటలన్నా కాంగ్రెస్ పార్టీ ఇంత దుర్మార్గం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అంత దుర్మార్గం అయింది కాదు. పాపం వాళ్ళు చాలా డెమోక్రటిక్ పీపుల్ కాబట్టి అప్పట్లో ఈజీ అయింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇలాంటి కరుడు గట్టినటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళతో ఎదుర్కోవటం అంటే ఏంటంటే ఆయనకు కూడా కత్తి మీద సాములాగానే కనబడుతుంది. కాబట్టి ఇవన్నీ 1 by 1 బయటకు వస్తాయని మనం ఆశిద్దాము. బెటర్ లేట్ దాన్, మనకి అసలు చర్య లేని దానికంటే కూడా ఏదో ఒక చర్య ఉంది కదా అనేటువంటి దానికి సంతోషించాలి. అంటే ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ గారి మీద జరిగినటువంటి ఏదైతే కట్టడాలు కూల్చివేతుందో అది ప్రజల ప్రయోజనార్థం మనం ఆహ్వానించాల్సిందే.
ఈ చర్యలు ఇంతటితో ఆగకుండా అసలు దాకా వెళ్ళాలి అనేటువంటిది, అతను చేసినటువంటి తప్పులకి శిక్ష పడాలి అనేటువంటిది ఒక ప్రజాస్వామ్యవాదులుగా మనం కోరుకోవాలి.